మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడం. చంద్రబాబు పెద్దగా ఏం మారలేదు. గతంలో ఏ విధానాలు అయితే ఆయన అవలంబించాడో అదే విధానాలకు కట్టుబడి ఉన్నాడని చెప్పి ఇప్పుడు మనకు అర్థం. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టాలనుకుంటున్న ఈ ప్రభుత్వం 5-6 వేల కోట్లు మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టలేదా అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ. మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టోటల్గా విద్యా వైద్య రంగాలను ప్రైవేట్కి అప్పచెప్పడము. 3,000 పైచిలుకు ప్రొసీజర్లకు మేము ఆరోగ్యశ్రీ మా పథకాన్ని అమలు చేసాము. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారింది. కేవలం 2.5 లక్షలకి అది బీమా. అక్కడ ఎన్డీ ఇక్కడ ఎన్డీ అంటున్నారు కదా, వీళ్ళేమో దోచి పెడతారు వాళ్ళ దగ్గరకు మళ్ళీ వీళ్ళే చిప్ప పట్టుకుని పోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కంటే కూడా అదనంగానే పంపించింది. కానీ ఇప్పుడు యూరియా సమస్య ఎక్కువ వస్తుంది. 1,500,000 టన్నులు ఏమైందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ. ఒక రకమైనటువంటి వాతావరణం సృష్టించారు. యూరియా దొరకదు. ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి 15 నెలల కాలంలో ఇసుక, లిక్కరు, రేషన్ అక్రమ రవాణా, భారీగా అవినీతి జరుగుతుందని మీరు గతంలో మాట్లాడారు. ఇప్పుడైతే డబ్బులు ఇచ్చి ఒక ఎంఆర్ఓ స్థానంలో కూర్చుంటాడు, లేదంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా కూర్చుంటాడు, వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు వాళ్ళు ధైర్యంగా వసూలు చేసుకుంటారు. లిక్కర్ విధానం తీసుకొచ్చిన చంద్రబాబు మీద కేసులు పడ్డాయి. నువ్వు అసలు డిజిటల్ ట్రాన్సాక్షనే లేకపోకుండా ఓన్లీ డబ్బులు తీసుకున్నారని అందరూ తెలుసు. మద్యపాన నిషేధం అమలు చేసి 2024లో ఓట్లు అడుగుతానని చెప్తుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటారా మరి చంద్రబాబు? దీన్ని బట్టి మీరు మిట్టల్ వైపా లేకపోతే విశాఖ స్టీల్ వైపా అని నేను అడుగుతాను. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం బ్రదర్. గతంతో పోల్చుకుంటే కమ్యూనిస్టుల బలం తగ్గింది. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద గొంతు కూడా బలహీనపడింది అనుకోవచ్చా? ఇంకా బలం తగ్గినప్పుడు గొంతు కూడా కొద్దిగా తగ్గుతుంది కదా. మేము ఎంత గొంతు చేసినా కూడా జనబలం ఉన్నప్పుడే దానికి కూడా కొంత వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమంటే బలం పెంచుకోవడం అనేది చాలా అత్యవసరం. అది ఏ సిస్టంలో కానీ, ముఖ్యంగా డెమోక్రసీలో ప్రజాబలం ఉండాలి. తర్వాత చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం ఉండాలి. అది ఉన్నప్పుడు సహజంగా ఆ వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అయినా సరే మన దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇన్నేళ్ల తర్వాత కూడా మరి పనిచేస్తూనే ఉంది. ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కానీ, లేదంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము బలంగా మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడ వెనక్కు తగ్గింది అయితే లేదు. ఓకే, మా బలం తగ్గిన మాట మేము అంగీకరిస్తూనే, బలం తగ్గినప్పటికీ ప్రజా పోరాటాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళడంలో మాత్రం మేము ఏమాత్రం కూడా వెనకంజి వేయడం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా భారతదేశంలో ఏ ఇష్యూ వచ్చినా సరే కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు, కమ్యూనిస్టు వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళు ఆ పలానా విషయం పైన స్పందిస్తున్నారా లేదా. ఈవెన్ మాకు ఓటు వేయని జనాలు కూడా మేము ఏదైనా కొద్దిగా వెంటనే స్పందించకపోతే వెంటనే వాళ్ళే ఫోన్లు చేసి అడుగుతారు, ఏం సార్ మీరు ఇంకా మాట్లాడలేదు, మీరు ఇంకా దీనిపైన ధర్నా చేయలేదు, లేదంటే దీనిపైన మీరు రోడ్డు ఎక్కలేదని వాళ్ళు పబ్లిక్ నుంచి కూడా వస్తుంది. అంటే పబ్లిక్ ఏం ఫీల్ అవుతున్నారంటే ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు, లేదంటే పేదవాళ్ళకి కానీ కష్టజీవులకు కానీ ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా అందరికంటే ముందుండి ప్రశ్నించేది వారి తరఫున పోరాడేది కమ్యూనిస్టులు అనే అభిప్రాయం బలంగా ఉంది. కాబట్టి ఇవాళ ఇప్పటికి కూడా ఆ మేరకు ప్రజల నుంచి స్పందన ఉంటాం. ఇప్పుడు తరం నాయకులు మీరు స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. సరే, కొత్త తరం కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆకర్షించలేకపోతుంది? దీనిపైన పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది. మా పార్టీలో జరుగుతూ ఉంది, వామపక్ష మేధావుల్లో జరుగుతూ ఉంది, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. మీరు అన్నట్లు కొత్త తరం వస్తే తప్ప బలం పుంజుకోవడానికి అవకాశం ఉండదు. లేదా మరింత యాక్టివ్గా ఉండాలంటే కూడా కొత్త తరం రావాల్సి ఉంటుంది. మరి ఇటీవల కాలంలో కొంత చేంజ్ వచ్చిందేమో నేను అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక 2-3 దశాబ్దాలు పెద్దగా ప్రజలను యూత్ నుంచి స్పందన రాలేదు. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ యూత్లో స్టూడెంట్స్లో కూడా దీనిపైన చర్చ ప్రారంభమైంది. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో మార్పు ఉంటుందేమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా యూత్ ఏదైతే వాళ్ళు ఉన్నారో, ఇవాళ విద్యార్థులు యువకులుగా ఉంటున్న వాళ్ళు
వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోగా వారికి ఇబ్బందులు పెరిగే కొద్దీ మళ్ళీ వారు ఈ వైపు ఆలోచించే ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చిన తర్వాత ఇంతో అంత అవి కొంత కొన్ని దారి చూపాయి. కొన్ని ఉద్యోగాలు ఇవ్వడము, లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్ కావడము, ఉన్నట్లుండి ఓవర్ నైట్ వాళ్ళకి లక్షలు జీతాలు రావడము, తర్వాత ప్రైవేటైజేషన్ కారణంగా గూడా చాలా చోట్ల కొత్త కొత్త ఉపాధి అవకాశాలు రావడం, వీటన్నిటి ఫలితంగా కూడా కొంత మార్పు కనపడింది. కానీ ఇవాళ మళ్ళీ ఈరోజు చూస్తా ఉన్నాము. మా భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, తర్వాత కాలేజీల్లో ఫీజులు పెరిగిపోవడం, విద్య, వైద్యం అంతా కూడా అందనంత ఎత్తుకు అంటే చాలా పెద్ద కాస్ట్‌లీ కావడము. తర్వాత ఇతర దేశాలకు పోయి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకుంటే, అక్కడ కూడా ఇవాళ మనకి ఒక రకమైనటువంటి భయంకరమైన చీకటి కనపడతా ఉంది. ఇవాళ అమెరికాకు చదువుకోవడానికి పోయిన విద్యార్థులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఇవన్నిటి వల్ల మళ్ళీ సహజంగానే యూత్‌లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. కాబట్టి వారు ఉద్యమ బాట పట్టక తప్పడంలే. కాబట్టి ఏమంటే అది మళ్ళీ వాళ్ళలో కూడా వచ్చే ఇది రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీలని ఆ విధానంలో ప్రైవేటైజేషన్ చేయటం, దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అది ఇంక పక్కాగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడమే. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాలే ఆయన అవలంబించాడు. ఈ తర్వాత ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆయన విధానాల్లో పెద్ద మార్పు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే గత విధానాలనే కొద్దిగా స్లోగా అమలు పరుస్తూ పోయాడు. 5 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయాడు. అధికారం కోల్పోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగానే ఆయన ఈ అంశాలు ఏవి కూడా లేవనెత్తలేదు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి ఇక్కడ రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేశాడు. ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలపైన ఎక్కువ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మరిన్ని ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి ప్రజల చేత ఆమోదం పొంది అధికారానికి వచ్చాడు. మంచి మెజారిటీతో ఉన్నాడు. కానీ ఈ 15 నెలల చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తే చంద్రబాబు పెద్దగా ఏం మారలేదు. గతంలో ఏ విధానాలు అయితే ఆయన అవలంబించాడో అదే విధానాలకు కట్టుబడి ఉన్నాడని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మళ్ళీ ప్రైవేటేషన్ వైపు పోతున్నాడు. ఈ ప్రైవేటేషన్ ఈ జబ్బు ఎంత పెరిగిపోయిందంటే గతంలో కంటే ఇంకా ముదిరిందని నాకు అనిపిస్తూ ఉంది. పక్కాగా ముదిరిందని మనకి స్పష్టంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి ఇవ్వడము, తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ని అంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్తానంటా ఉన్నాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దానికి పరోక్షంగా వత్తాసు పలుకుతూ ఉన్నావు. తర్వాత వీరు ఎంత స్థాయికి దిగజారంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కోరకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మిట్టల్ ఫ్యాక్టరీ క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరుతున్నారు. మిట్టల్ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ, ఆయన ఫ్యాక్టరీ క్యాప్టివ్ మైన్స్ కోరుతూ ఉన్నారు తప్ప విశాఖ స్టీల్ కోరడం లేదు. దీన్ని బట్టి మీరు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో మనకి అర్థమవుతుంది. తర్వాత రాష్ట్రంలో విద్యారంగాన్ని ఆల్రెడీ టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పాడు. ఇప్పుడు ఇంకా కొత్తగా అప్పచెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే విద్యారంగం అంటే మనకు తెలిసినంతవరకు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా యూనివర్సిటీలు, వీటితో పాటు ఇంతో జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ అంటే జనం దృష్టిలో ఇవాళ మన గవర్నమెంట్ కాలేజీలు ఏవి లేవు. ఎంతసేపున్న చైతన్య, నారాయణ, భాష్యం అని వాటి గురించి చెప్పుకుంటున్నారు తప్ప ఎలైట్ పీపుల్ అయినా గ్రామాలు లేకపోయినా పట్టణాలు లేకపోయినా ఎక్కడ పోయినా సరే ఇవాళ జూనియర్ కాలేజ్ అంటే వారే కార్పొరేట్ కాలేజీ. అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి. అవి వారి చేతుల్లోనే ఉన్నాయి. చివరికి యూనివర్సిటీ కూడా గతంలో మనం చదువుకునే కాలంలో లేదా మీరు చదువుకునే కాలంలో కూడా ఆ రోజు యూనివర్సిటీ అన్నప్పుడు సహజంగా ఆంధ్ర యూనివర్సిటీని, ఎస్పీ యూనివర్సిటీని, ఎస్కే యూనివర్సిటీని మేమంతా గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇవాళ యూనివర్సిటీలు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎవరినన్నా అడగండి, యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, లేదా ఎస్ఆర్ఎం, లేదా విట్, వీటి గురించి చెప్పాల్సి వస్తుంది తప్పితే ఈ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ అందులో స్టాఫే లేకుండా చేశారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు ఆ పీపీపీ విధానంలో వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే టేకప్ చేస్తే ఒక 6,000 కోట్లు 5,000 కోట్లు సుమారుగా అవుతాయి. రాజధానిలో 1,00,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టాలనుకుంటున్న ఈ ప్రభుత్వం 5,000-6,000 కోట్లు మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టలేదా అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ.
ప్రతిపక్షాలను గవర్నమెంట్ పాలసీనే అది. గవర్నమెంట్ ఇవన్నీ ప్రైవేట్‌కి ఇవ్వాలి. హ్మ్. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళే నడుపుతారు. ప్రభుత్వానికి ఏం భారం ఉండదు. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలంటే వేరే పనులు చేయాలి అంతే. హ్మ్. కాబట్టి ఏమంటే వాస్తవానికి విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ సెక్టార్‌కు అప్పజెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టోటల్‌గా విద్యా, వైద్య రంగాలను ప్రైవేట్‌కి అప్పజెప్పడము. పారిశ్రామిక రంగం ఎట్లా ప్రభుత్వం చేయలేదు కాబట్టి అది సహజంగానే ప్రైవేట్ వారి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల యొక్క దయా దాక్షిణ్యాలపైన సమాజం బతకాలి. హ్మ్. అందుకోసమే ఆయన P4 విధానాన్ని తెచ్చాడు. అంటే పైగా ఇప్పుడు కుటుంబాలను కూడా వాళ్ళకి అప్పచెప్పాలంటున్నాడు. వారు ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకుంటారో వాళ్ళంతా మార్గదర్శులు. ఎవరైతే వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి ఇతరత్రా ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీస్ అన్ని బంగారు కుటుంబాలు. కాబట్టి వారు వీళ్ళకు సాకాలి. వాళ్ళు వీళ్ళని చదివించాలి. వారు వీరికి ఇళ్ళు కట్టించాలి. ఇది చంద్రబాబు యొక్క ఆలోచన విధానం. అంటే ఏమంటే ప్రభుత్వాలు అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వము, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ అంటున్నారు కదా. వీళ్ళేమో దోచిపెడతారు వాళ్ళకి. దోచిపెట్టి వాళ్ళు బాగా కోట్లు గడించిన తర్వాత వాళ్ళ దగ్గరకు మళ్ళీ వీళ్ళే చిప్ప పట్టుకొని పోతారు. చిప్ప పట్టుకొని పోయి ఇంత చిప్పలో ఎంత వెయ్యండి, ఏమంటే ఆడ కూడు లేనివాడు ఉన్నాడు, వాడు కూడు పెట్టాలంటారు. లేదా వాడు పిల్లలు చదివించుకోలేడు, ఆ పిల్లలు చదివించుకోవాలి, మీరు దానం చేయండి అని కోరుతారు. దానికి ముద్దుగా బంగారు కుటుంబము మార్గదర్శిని పేరుడు పెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు వచ్చిందని నేను అనుకుంటాను. మార్పు అంటే మంచి వైపు కాదు, మరింత చెడు వైపు మార్పు వచ్చింది. అంటే నీవు అంతరాలు పెంచేది మీరే. పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెంచుతున్నారు మీరు. కోటీశ్వరులకు ఊడిగం చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారుల ఆస్తులు పెంచి పోషిస్తూ ఉన్నారు. కార్పొరేట్ వర్గానికి కొమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు పెంచి వాళ్ళ దగ్గర భిక్షం ఎత్తుకొని ఆ భిక్షంతో ప్రజలు బతకండి అని మీరు చెప్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా లాస్ట్ ప్రభుత్వంలో 25 లక్షల వరకు చాలా ప్రొసీజర్లకు 3,000 పైచిలుకు ప్రొసీజర్లకు మేము ఆరోగ్యశ్రీ పథకం కింద మేము ఆ పథకాన్ని అమలు చేసాము. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారింది. కేవలం 2.5 లక్షలకి అది బీమా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే మాట కూడా వస్తుంది. పేదవాళ్ళు వెళ్ళలేరు కార్పొరేట్ హాస్పిటల్స్కి. ఖచ్చితంగా పోలేరు. నేను అనేది ఏమంటే నువ్వు ప్రభుత్వ వైద్య రంగాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు. ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, తర్వాత వారికి స్టాఫ్, వాటన్నిటిపైన దృష్టి సారించండి. మీరు దృష్టి సారించడం వల్ల మీరు వాటిని నాటికి తీసుకట్టు అని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉపయోగం మనకు కనపడతానే ఉంది. ఈ కాలేజీలన్నీ నువ్వు ప్రైవేట్ పరం చేసిన తర్వాత దాని పేరు పెత్తనం ఎవరికి ఉంటుంది? ఆటోమేటిక్గా ప్రైవేట్ వరకు ఉంటుంది. వారింట్లో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన తర్వాత వారు దాని నుంచి లాభాలు సంపాదించాలనుకుంటాడు. కానీ మహా అయితే ఏదో మినిస్టర్ సర్వీస్ చేయలేడు. సర్వీస్ ఎక్కడి నుంచి చేస్తాడు? వాళ్ళు దానిపై లాభాలు కావాల్సింటే ఏదో సీఎం చెప్తే ఒకరిని ఫ్రీగా చేర్చుకోవచ్చు, లేదంటే ఒక 4 సీట్లు ఇవ్వచ్చు, లేదంటే మినిస్టర్ గారు చెప్తే ఒక పేషెంట్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చేమో తప్పితే నువ్వు వారు ప్రైవేటు మెడికల్ కాలేజ్ వాళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తారు. వాళ్ళు తప్పుపట్టడానికి కూడా లేదు. వాళ్ళు క్లియర్గా చెప్తారు, మేము హాస్పిటల్ బకాయిలు కూడా ఉన్నాయి. అవును, మనం చూసాము కదా, గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో చెప్పాలంటే క్షమించరాని తప్పు చేస్తా ఉన్నాడు. ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్కి ఎప్పుడైతే నువ్వు పెద్దపీట వేస్తావో ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతుంది. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు వారిపైన ఆధారపడక తప్పదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయగలదు భవిష్యత్తులో? నీ చేతిలో ఏముందని నేను అడుగుతాను. నువ్వు ఎడ్యుకేషన్ రంగాన్ని టోటల్గా వాళ్ళకి అప్పచెప్పావు, వైద్య రంగాన్ని అప్పచెప్తా అన్నావు, ఈవెన్ టూరిజం డిపార్ట్మెంట్ అది వాళ్ళకి దాదాపు 450 ఎకరాల ల్యాండ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, 10,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇవాళ 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలు, 99 సంవత్సరాలు అనుకుంటే వాళ్ళకి లీజుకి ఇస్తూ ఉన్నావు. వాళ్ళకి లీజ్ ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? వాడు లీజ్ అమౌంట్ కట్టకపోయినా కూడా నువ్వేం చేయలేవు. ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్లో 60 కోట్ల రూపాయలు లీజ్ అమౌంట్ రావాలి.
నీవు ఎవరిపైన యాక్షన్ తీసుకున్నావు? ఉమ్, కాబట్టి ఏమంటే తర్వాత మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది ఇక్కడ లూలు మాల్కి ఇస్తావు నువ్వు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ విజయవాడ నగరం నడిబొడ్డున నువ్వు లూలు మాల్కి ఎందుకు ఇస్తా ఉన్నావు? అసలు దీని అవసరం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. ఉమ్, కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా గాడి తప్పాడు. ప్రైవేటైజేషన్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతా ఉన్నాడు. గతం కంటే కూడా స్పీడ్గా చేస్తున్నాడు. అది ఇప్పుడు గతంలో చేయలేదని కాదు, గతంలో కూడా చేశాడు. ఇప్పుడు మరింత స్పీడ్గా ఆ బాటను పయనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేంద్రం 6,65,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి పంపించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కంటే కూడా అదనంగానే పంపించింది. కానీ ఇప్పుడు యూరియా సమస్య ఎక్కువ వస్తుంది. వీళ్ళు వాడింది 4.5 లక్షలని చెప్తున్నారు. 1,50,000 టన్నులు ఏమైందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ. ఇప్పుడు రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, మీరు చూసి ఉంటారు. ఏంటి యూరియాకి సంబంధించి మీరేం చెప్తారు? ఈ ఎరువుల విషయంలో గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు దాదాపు 1 మంత్ 1.5 మంత్ నుంచి చర్చ జరుగుతూనే ఉంది. మీడియాలో ప్రతిరోజు వస్తుంది. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. మా పార్టీ కూడా మొన్న ధర్నాలు చేశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిన్న ధర్నాలు చేశారు. అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వారు కూడా మా మాదిరి ధర్నాలు చేయకపోవచ్చు, కానీ వారి దగ్గర కూడా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి వాతావరణం సృష్టించారు. యూరియా దొరకదు కాబట్టి వాడు తెచ్చి ఎక్కువ పెట్టుకుంటున్నాడు. తర్వాత ఇంకోటి అంటే ప్రభుత్వం అంటే భయం లేదు. ఎవరైతే బ్లాక్ మార్కెట్ చేసే వాటిపైన నువ్వు గవర్నమెంట్ వెంటనే స్పందించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఫెర్టిలైజర్ దాన్ని ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళైనా సరే ఒకరినో ఇద్దరు తీసుకొని వచ్చి జిల్లాకు ఇద్దరిని ఎవరు వీళ్ళు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు, ఎవరు వీళ్ళంతా తీసుకొని పోయి హోర్డింగ్ పెట్టారు ఇల్లీగల్గా అని అట్లా వాటిపైన యాక్షన్ తీసుకుంటూ ఉంటే భయం ఉంటుంది వాళ్ళకి. భయం లేదు అసలు చాలా చోట్ల పెద్దగా. ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగ పంట విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. అక్కడ వాళ్ళ ఎరువులే సరిగా వాడలే. తర్వాత సాగర్ ఆయకట్టు అది వాళ్ళు ఇంకా ఇప్పుడు లేటుగా కమెంట్స్ చేశారు. వారు కూడా ఇంకా ఎరువులు వాడలే. మరి వారంతా వాడక ముందుగానే నీకు స్కేర్సిటీ వచ్చిందంటే అది ఎక్కడో దగ్గర నిల్వ చేసుకున్నట్లే కదా. అది ఎవరు చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు దానిపైన గవర్నమెంట్ యొక్క నిఘా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అంటే భయం ఉంటే అది దానిపైన కంట్రోల్ చేయొచ్చు. సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తారు, అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్లు ఇస్తాడు, అధికారులు కలెక్టర్లు కూడా స్టేట్మెంట్లు ఇస్తారు, అందరూ స్టేట్మెంట్లు ఇస్తాను. నువ్వు యాక్షన్ తీసుకుంటే కదా ఎవరికైనా భయం పట్టేది. యాక్షన్ తీసుకోవు. టెలికాన్ఫరెన్స్ సీఎం గారు చేస్తాడు, మళ్ళీ అక్కడికి కింది స్థాయిలో కలెక్టర్ గారు చేస్తారు. ఈవెన్ మన అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రి కూడా మేము కలిసినప్పుడు కూడా చెప్పాడు ఏమి ఇబ్బంది లేదు. మీరు చెప్తే కాదు కదా, రైతు నుంచి రావాలి మాకు ఇబ్బంది జరగలేదని. రైతు చెప్పాలి మాకు లేదండి, మాకు దొరుకుతుంది, మాకు ఇబ్బంది లేదని. వాళ్ళు చెప్పడం లే కదా. ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి 15 నెలల కాలంలో ఇసుక, లిక్కరు, రేషన్ అక్రమ రవాణా, ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో కానివ్వండి, వీటి మీద చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల నుంచి భారీగా అవినీతి జరుగుతుందని మీరు గతంలో మాట్లాడారు. నడుస్తుందా నిజంగా? అందరూ అంగీకరిస్తున్నారు కదా. సీఎం గారు 4 సార్లు ఎమ్మెల్యేలు వారం చేశారంటే ఇంకా దానికంటే ఇంకా ఇదేంటి దృష్టాంతం ఏం కావాలి? సీఎం గారే ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు, ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయాలి అని మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు కదా సార్ ఇంత తీవ్రంగా. గతంలో లేదని కాదు, ఇప్పుడు ఉన్న మాటే. కానీ ఇప్పుడు మరి మితిమీరిపోయింది అంతే. మితిమీరి నీకు ప్రధానికి ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లతో మీరు డబ్బులు తీసుకుంటారు, పోస్టింగ్ ఇచ్చే దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇంకా నీకు ఎవరు భయపడతారు? కాబట్టి వాడు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి ఒక ఎంఆర్ఓ స్థానంలో కూర్చుంటాడో, లేదంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా కూర్చుంటాడో వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు వాళ్ళు ధైర్యంగా వసూలు చేసుకుంటారు. వాళ్ళకి అంత మామూలుగా ఎక్కడైనా కానీ ఏదైనా డబ్బులు మామూలుగా ప్రజలకి పని జరగాలంటే ప్రజాప్రతినిధి దగ్గరకు పోతారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ఏ పార్టీ అయినా సహజంగా ప్రజల దగ్గర ఎమ్మెల్యే కానీ ఇంకోరైనా వాళ్ళ దగ్గరకు పోతూ ఉంటారు. వాళ్ళు చెప్తే వీళ్ళు వినడంలే. ఎందుకు వినడంలే? వాడు డబ్బులు ఇచ్చేవాడు, ఆ పోస్టింగ్కి వచ్చినవాడు వాడు ఎందుకు వింటాడు? కాబట్టి నీకు కరప్షన్ అనేది బాగా కన్వీనియంట్గా, అందరికీ కన్వీనియంట్గా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తాను, ముఖ్యమంత్రి గారికి తెలియక కాదు, తెలిసే చెప్తా ఉంటాడు. వారు చేశారు కాబట్టి ఆయనకి దగ్గర సమాచారం లేకుండా ఎట్లుంటుంది? ముఖ్యమంత్రి గారితో సమాచారం పూర్తిగా ఉంది కాబట్టి ఏ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు, ఏ మంత్రులు ఏం చేస్తున్నాడు ఆయన దగ్గర సమాచారం ఉంది.
ఉంది కాబట్టి ఆయన చెప్తా అన్నాడు. చెప్తే వాళ్ళు వినడం లేదు కాబట్టి ఆయన బహిరంగంగా కూడా చెప్తా అన్నాడు. ఉమ్. మీరు ఇట్లుంటే వన్ ఇది టైం ఎడుదారి తీస్తుంది మరి. ఎటుగా అదే అది ఇంకా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా దానికి దారులు ఏమి ఉండవు ఇంకా. ఉమ్. ఎటు దారి తీసేదే ఉండదు. అన్ని దారులు ఒకే వైపు అవుతాయి. ఉమ్. ముంచుతారు అంతే. అది కరప్షన్ కంట్రోల్ చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకి చేరదు. అది మాత్రం గ్యారెంటీ చెప్తా. నేను సింపుల్గా ఒకటి చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఇదంతా జరిగింది. ఇది రైస్ స్మగ్లింగ్ ఇదంతా జరిగింది. ఇతర రాష్ట్రాలకు దేశాలకు పోయిందని దానికి మామూలుగా జరుగుతున్నదే. దానికి పెద్ద ప్రచారం ఎప్పుడు వచ్చింది? పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు పోయి సీజ్ ద షిప్ అన్న తర్వాత అందరూ తెలిసిపోయింది. మరి నేను ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాకినాడలో వాళ్ళ ఎమ్మెల్యే కూడా లేడు. గోదావరి జిల్లాలో పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే లేదు, ఒక్కరు కూడా గెలవలే. ఆ గోదావరి జిల్లాలు అంతా 5 జిల్లాల్లో. మరి ఇప్పుడు స్మగ్లింగ్ జరగడం లేదా? షిప్పుల్లో పోవడం లేదా? లారీల్లో ట్రాన్స్పోర్ట్ కావడం లేదా? మరి ఇప్పుడు ఎవరున్నారు ఎమ్మెల్యేలు? మీరే ఉన్నారు కదా, తెలుగుదేశం జనసేన. మరి ఇప్పుడు ఎందుకు మీరు అది చర్య తీసుకోవడంలే? ఇప్పుడు రాష్ట్రంలో 1,47,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయండి. ఆ బియ్యం అంతా కూడా ప్రతి నెల డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ చాలా వరకు దాంట్లో స్మగ్లింగ్ అని ఎంట్రీ, దొంగ కార్డులు ఎంట్రీ, తినరు, దాన్ని అంతా అమ్ముకుంటున్నారు, దాన్ని రిఫైన్ చేసి పంపుతున్నారని తెలుసు. ఇప్పుడేమో అదేం ఆగలే. తర్వాత దాంట్లో ఎమ్మెల్యేలు ప్రతి నెల ఇంత ఇవ్వాలని చెప్పి దాన్ని సిస్టమేటిక్గా అధికారులు ప్రజాప్రతినిధులు డబ్బులు పంచుకుంటున్నారు. అది కూడా జగమెరిగిన సత్యమే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇస్తా అన్నారు. మరి నీవు ఆపావా? నేను అడిగేది అదే. నీవు అప్పుడు అంత గట్టిగా చెప్పి స్మగ్లింగ్ జరుగుతుంది, విదేశాలకు పోతుంది, బియ్యం తింటున్నారు, అక్రమ రవాణా, అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పి మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఆపారో చెప్పమని నేను అడుగుతాను. మీరు ఏమన్నా ఆపారా? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? తర్వాత ఇప్పుడు డబ్బులు బాగున్నాయా? అప్పుడు బాగలేవంటే ఇప్పుడు పంచుకుంటా అంటే మంచిగా సమృద్ధిగా ఉంది మీకు. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు 2014-19లో ప్రైవేట్ పాలసీలో లిక్కర్ విధానం తీసుకొచ్చిన చంద్రబాబు మీద కేసులు పడ్డాయి. 2019-24లో గవర్నమెంట్ పాలసీలో లిక్కర్ విధానం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు మనం కేసులు చూస్తున్నాం. ఆ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ అనుకుంటూ. ఇప్పుడు ప్రభుత్వ పాలసీలో, ప్రభుత్వ విధానంలో ఈ ఇసుక పాలసీ కానివ్వండి, లిక్కర్ పాలసీ కానీ ఉండాలా, లేదా ప్రైవేట్ పాలసీ అయితే బాగుంటుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఇప్పుడు నేను అనేది ఏమంటే ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అవినీతికి తావు లేకుండా చేయడానికి అవకాశాలు ఉంటే దాన్ని మీరు ఫాలో కావాలి. నీవు అవినీతికి తావిచ్చే పద్ధతుల్లో మీరు చేసినప్పుడు సహజంగా కేసులు వస్తాయి. మీ గవర్నమెంట్ అట్లే కంటిన్యూ అయిందనుకో దాన్ని మీరే కాపాడుకుంటారు. గవర్నమెంట్ మారినప్పుడు సహజంగా ఇప్పుడు మొన్నటి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, అందరూ చెప్పారు దీంట్లో స్కామ్ జరుగుతూ ఉంది, తర్వాత ఇదంతా ఇది అని. తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆయన ఏమి ఖాతరు చేయలే, గవర్నమెంట్ పోయింది. సహజంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేసులు పెట్టింది దానిపైన. కేసులు పెట్టకుండా ఎందుకు ఉంటుంది? ఆ రోజు ఖాతరు చేసి ఉంటే చాలామంది చెప్పారు ఇది కరెక్ట్ కాదు, నువ్వు అసలు డిజిటల్ ట్రాన్సాక్షనే లేకోకుండా ఓన్లీ డబ్బులు తీసుకున్నారన్నది అందరికీ తెలుసు. తర్వాత నువ్వు మద్యపాన నిషేధం అమలు చేస్తాను, మద్యపాన నిషేధం అమలు చేసి 2024లో ఓట్లు అడుగుతానని చెప్తుంది. నువ్వు మద్యపాన నిషేధం కాదు, మద్యం అమ్మకాలే చేస్తుంది. కాబట్టి దానికి ఇప్పుడు అనుభవిస్తా అన్నారు. ఇంపార్టెంట్ లీడర్స్ జైలుకు పోయారు. సీఎం ఇంట్లో ఉండే ఆఫీసర్లు కూడా, సీఎంఓలో ఉండే వాళ్ళు కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఏమంటే నేను అనేది ఏ గవర్నమెంట్ అయినా సరే మీరు ట్రాన్స్పరెంట్గా చేయండి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, మీరు అనుమానాలకు తావిచ్చే పద్ధతుల్లో, అవినీతికి తావిచ్చే పద్ధతుల్లో విధానాలు రూపొందించి దాన్ని అమలు చేసినప్పుడు రేపు ఖచ్చితంగా దానిపైన ఈ గవర్నమెంట్ మీరే వస్తే మీరు ఎటువంటి దాన్ని మసిపూసి మారేడుగా చేస్తారు. గవర్నమెంట్ మారినప్పుడు ఆటోమేటిక్గా అదే ఎక్కి కూర్చుంటుంది. జనరల్గా ప్రభుత్వ పాలసీలో అయితే వచ్చే ఆదాయం, లాభం అన్ని ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ప్రైవేట్ పాలసీలో పార్టీని బతికించుకోవటానికి, నాయకుల్ని, కార్యకర్తల్ని బతికించుకోవటానికి, వాళ్ళకి అదనపు ఆదాయం సమకూర్చడానికి
ఈ ప్రైవేట్ పాలసీలు తీసుకొస్తున్నారనే విమర్శ కూడా ఉంది. దానికి ఏం చెప్తారు? అదే నువ్వు ఏ విధానమైనా సరే ప్రజల ఆమోదం పొందాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలి, ప్రభుత్వ సొమ్మును కాజేసి అవకాశం లేకుండా ఉన్నంతకాలం ఎవరు ఏమనరు. దాంట్లో వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేసుకున్నప్పుడు కొంత సంపాదించుకోకూడదు అంటే సంపాదించుకుంటారు. దాన్ని పెద్దగా పబ్లిక్ కూడా తప్పు పట్టదు కూడా. కానీ ఇది మితిమీరినప్పుడు అంత మొత్తం నాయకులే దాంట్లో కుమ్మక్కై మొత్తం కమిషన్లు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇదవుతుంది, బహిరంగం అవుతుంది. తర్వాత వాళ్ళకు కూడా విభేదాలు వస్తాయి. ఖచ్చితంగా వారే ఒకరికొకరు బయట పెట్టుకుంటారు. సరే, ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పటి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉందా? 1,90,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఇప్పటి వరకు ఎవరి జేబుల్లోకి పంపించారు అని ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. మీరేం చెప్తారు? చెప్పాలి. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా నడుస్తుంది దానికి ఇది ఒక ఉదాహరణ. మీరేం చెప్పారు? గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలైంది, అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, ఆర్థికంగా దివాళా తీయించి శ్రీలంక మాదిరి తయారు చేశాడని చెప్పి ప్రచారం చేశారు. ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 15 మాసాల కాలంలో మీరు విపరీతంగా అప్పులు చేశారు. గత రికార్డులన్నీ బద్దలు కొట్టారు. ఇప్పుడు మీరు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చేశారు అప్పులు. 57.5% దాదాపుగా 5 ఏళ్ళు. అసలు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా అప్పులు చేయలేదు. ప్రతి మంగళవారం అప్పు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. తర్వాత మళ్ళీ ఈవెన్ అమరావతి రాజధాని నిర్మాణాని కోసం 31,000 కోట్లు అప్పు తెచ్చారు. వరల్డ్ బ్యాంక్తో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో, తర్వాత హడ్కోతో, ఈవెన్ జర్మనీ సంస్థ KfW అనే సంస్థ దగ్గర అన్ని దగ్గర మీరు అప్పులు చేశారు. మరో 31,000 కోట్లు అప్పు చేస్తామని చెప్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఢిల్లీలో 78,000 కోట్లు అప్పు చేస్తామన్నారు ఒక్క అమరావతి రాజధానికి. కాబట్టి మీరు అప్పులు మీరేమో గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినప్పుడు దాన్ని తప్పు పట్టారు. మీరు అదే బాటలో పయనిస్తున్నారు. దానికంటే స్పీడ్గా చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ కంటే కూడా మరింత స్పీడ్గా మీరు ఇప్పుడు అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రజలు సహజంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు అప్పుడు చెప్పింది ఏంటి? ఈయన అప్పులు చేసి గవర్నమెంట్ నడుపుతా అన్నాడు. మేము సంపద సృష్టించి గవర్నమెంట్ నడుపుతామన్నారు. సంపద సృష్టించడం మాట ఉంచితే మీరు గత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేశారు ఇప్పుడు. కాబట్టి సహజంగా ప్రజలు అడుగుతారు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంటుంది. సూపర్ 6 సూపర్ హిట్ అని అంటారా? సూపర్ హిట్ అని వారు చెప్పుకుంటా అన్నారు. ఇంకా సూపర్ 6 వాగ్దానాలు, అసలైన వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి దానిలో. మరి ఏమంటే ఏదో మనం రాళ్ళేయాలనే ఉద్దేశం మనమే చెప్పడం లేదు. వాస్తవానికైతే నిజంగా అది వారికి పెన్షన్స్ విషయంలో 4,000 రూపాయల పెన్షన్ అయితే నిజంగా అంటే అది మంచి కార్యక్రమమే. అది ఇచ్చారు, అందరు కూడా అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఫ్రీ బస్సుది కూడా అది అప్రిషియేట్ చేయాల్సిందే. అట్లా వారు ఏదైతే చేశారో వారు చెప్పుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చేయాల్సినవే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి 15 నెలల కాలంలో రాష్ట్రంలో 26 జిల్లాలో ఎక్కడ 1 సెంటు భూమి ఇవ్వలే, ఒక్కరికి ఇల్లు కట్టలే. మరి నువ్వు అసలైంది అది చేయలే. అదేవిధంగా మహిళలకు డబ్బులు ఇస్తానన్నావు, నిరుద్యోగ యువకులకు ఇస్తానన్నావు. మరి అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్. నేను చేయడం లేదు అని నేను కొట్టేయను కానీ, బట్ ఇంకా చేయాల్సినవి చాలా ఉండగానే అన్నీ చేసినట్లుగా మేము సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయినాము. అంటే అమలైనవి సాచురేషన్లో అమలవుతున్నాయి అంటారా? అమలైనవే అదే అమలు చేసిన మేరకైతే వాళ్ళు చేయగలిగారు కదా. ఇప్పుడు ఒకటి అవునన్నా కాదన్నా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా, ఆడ నిధులు కొరత ఉన్నప్పుడు ఇవి అమలు చేయడం కష్టమే. కానీ ఎట్లయినా సరే అధికారంలోకి రావాలని చెప్పి వాగ్దానాలని చేసేవాడు పబ్లిక్ ఏం అడుగుతున్నాం? పబ్లిక్ తరఫున ప్రతిపక్షాలుగా మేము ఏం మాట్లాడుతున్నాం? నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసేవాడు అమలు చేయంటున్నాం. మరి ప్రతిదీ ప్రైవేటీకరణను ఇష్టపడే చంద్రబాబు నాయుడు అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటారా మరి చంద్రబాబు? చంద్రబాబు అడ్డుకునే పరిస్థితిలోనే లేడు. చంద్రబాబు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాడు. సహకరించడమే కాకుండా తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. అది ప్రైవేటేషన్ కాలేదు కదా అంటాడు. నేను అడుగుతాను, 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని మీరు తొలగించారు, 1,400 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులకు VRS ఇచ్చి పంపారు, అంతేకాకుండా మరో 1,000 మంది లిస్టు తయారు చేశారు మీరు. దీంతోపాటు ఇవాళ 42 డిపార్ట్మెంట్లు
అవన్నీ కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి టెండర్ పిలిచారు. ఇదంతా ప్రైవేటేషన్ కింద చేస్తా అన్నారు. పైగా మీ ఎంపీలు ఢిల్లీలో పోయి వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి కోసం అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు? మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు మిట్టల్ వైపా లేకపోతే విశాఖ స్టీల్ వైపా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తెలిసో తెలియకో కాదు కానీ మొత్తం మీద ఆయన ప్రైవేటైజేషన్ వైపు పూర్తి స్థాయిలో అడుగులు వేస్తూ ఉన్నాడు. రెండోది ఏమంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్కి అప్పచెప్తా ఉంటే దాన్ని ఎదిరించలేకపోతా ఉన్నావు. నువ్వు ఎదిరించలేక నువ్వు మళ్ళీ మమ్మల్ని తప్పుదో పట్టిస్తావు. నువ్వు దానికి సహకరిస్తా ఉన్నావు పరోక్షంగా. కాబట్టి ఏమంటే నేను ఒక్కటి మాత్రం మిగతా విషయాలు నేను గట్టిగా ఎప్పుడు చెప్పను కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా క్లారిటీతో చెప్తా ఉన్నా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయిందంటే మాత్రం తెలుగు జాతి క్షమించదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ లెటర్లో ఏం పెట్టాడు? 2 పాయింట్లు పెట్టాడు. ఒక పాయింట్ ఏమంటాడు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన ప్రథమ బాధ్యత ముఖ్యమంత్రిది అన్నాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండోది ఏమన్నాడు? దానికోసం అవసరమైతే మా ప్రజాప్రతినిధులు మేమంతా రాజీనామా చేస్తామన్నాడు. నేను ఇప్పుడేమంటానంటే మీరు రాజీనామా చేయమని నేనేం అనడంలే, ఎందుకంటే మీకు అధికారం ఇచ్చారు, అధికారంలో ఉండండి. కానీ ఇది ప్రైవేట్ పరమైంది అంటే మాత్రం తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రైట్. అంటే కేవలం కార్మికుల విషయంలోనేనా తొలగించడం, కార్మికులను తొలగించే విషయంలోనేనా, లేకపోతే విడతల వారీగా అక్కడ పార్ట్లుగా ఏమైనా ప్రైవేట్ కంపెనీ? అదే కదా, నువ్వు కాంట్రాక్ట్ లేబర్ని తొలగిస్తా ఉన్నావు, పర్మనెంట్ వాళ్ళకే విఆర్ఎస్ ఇస్తున్నావు, డిపార్ట్మెంట్లు 1 by 1 అన్ని కూడా నువ్వు ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు, కీలకమైన డిపార్ట్మెంట్స్. ఇంకా నువ్వు ఏమున్నట్లు స్టీల్ అని వైజాగ్ స్టీల్ అని బోర్డు మాత్రం ఉంటుంది. నువ్వేమంటే దీన్ని నిర్వీర్యం చేసి ఇది నష్టాల్లో ఉందని దానికి ముద్ర వేసి మామూలు కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయమన్నట్లు నువ్వు దాన్ని ఇది చేస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పారు? మేము 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించాము, దీన్ని రన్ చేయాలనే కదా మేము ఆ ప్యాకేజ్ తెచ్చింది అన్నారు. మరి ఇవాళ అంత ధైర్యంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడంలే? ఆ డిపార్ట్మెంట్లో ప్రైవేట్కి ఎందుకు ఇస్తారు? ప్యాకేజ్ ఇచ్చాము కదా, అదేవిధంగా ఉద్యోగస్తులు ఇళ్ళకి ఎందుకు పంపుతున్నారు అని మీరు మాట్లాడడంలే. మీరు మొన్న వైజాగ్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, విజయవాడలో కూడా పెడుతున్నారు. ఎలా ఉంటుంది మీ ఉద్యమం? ఖచ్చితంగా నేను ఒకటి మాత్రం వాస్తవం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడం అనేది ఒక విశాఖ ఉక్కు కార్మికుల సమస్య మాత్రమే కాదు, లేదా విశాఖ నగర పౌరుల యొక్క బాధ్యత మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి పూనుకోవాలి. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాగిన ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు అర్పించారు. ఆనాడు సిపిఐ, సిపిఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. తెన్నేటి విశ్వనాథం, వావిలాల గోపాలకృష్ణ లాంటి మహనీయులు కూడా ఆనాడు రాజీనామాలు చేశారు. కాబట్టి ఏమంటే ఒక పోరాటం ద్వారా సాధించుకున్న ఫ్యాక్టరీ దాన్ని ఇవాళ మీరు కలంపోటుతో దాన్ని ప్రైవేట్కి ఇస్తామంటే నరేంద్ర మోడీకి విషయం తెలియకపోవచ్చు చరిత్ర, కానీ ఇక్కడున్న వాళ్ళు మీరు అన్న ఇది అడ్డుకోవాలి కదా. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని కలిసి రావాలి. అధికార పార్టీ మీద అందరికంటే ఎక్కువ బాధ్యత ఉందని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. అభివృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే నిరుద్యోగిత తగ్గుతుంది, ఉద్యోగాలు ఇవ్వాలంటే కార్పొరేట్ కంపెనీలని ఆహ్వానించాలి. ప్రభుత్వం ఈ కారణాలు చెప్పి చేస్తున్న భూ కేటాయింపులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్కి 99 పైసలకి ఇవ్వటం, మీరేమంటారు ప్రభుత్వ పాలసీ ఈ భూముల కేటాయింపు విషయంలో? దీంట్లో రేషనాలిటీ ఉండాలని నేను అంటా. ఎందుకంటే గుడ్డిగా వాళ్ళు భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తే పరిశ్రమలు ఎందుకు వస్తాయి? రావు. ఇక్కడ భూములు ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే దాన్ని నేనే తప్పుపట్టను. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే వాళ్ళకి ఎంత అవసరం అనే దానితో నిమిత్తం లేకుండా, లేదంటే అవసరానికి మించి వాళ్ళకి ఎకరాలు కట్టబెడతామంటే దాన్ని మేము వ్యతిరేకిస్తాం, దాన్ని క్లియర్గా వ్యతిరేకిస్తాం. ఉదాహరణకి నేను ఇక్కడ లూలు మాల్ గురించి చెప్తాను. లూలు మాల్ వాళ్ళు పెట్టుకుంటామంటే నీ దగ్గర 54,000 ఎకరాల ల్యాండ్ ఉంది అమరావతి రాజధాని ప్రాంతంలో, ఇవ్వు అక్కడే 4 ఎకరాలు, ఎవరైనా అడ్డం వచ్చారు. కానీ అక్కడ లూలు మాల్ వస్తే నీకు కూడా మంచిదే కదా, మరి అక్కడ పెట్టుకో, నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్టీసీ వాళ్ళది ల్యాండ్ ఇస్తానంటావు.
ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మచిలీపట్నంలో పోర్టు కట్టాలన్నారు. అప్పుడు 2014-19 మధ్యలో. నీకు అక్కడ నీ పోర్టు కట్టాలంటే ఒక 2000 ఎకరాలు కావాలన్నావు. లేదు 2000 కాకపోతే కొంత లిబరల్గా తీసుకొని ఇంకో 1000 ఎకరాలు అదనంగా తీసుకుంటే దాన్ని పెద్దగా తప్పు పట్టలేము. ఒకవేళ తప్పు మేము పట్టినా ప్రతిపక్షాలుగా ప్రజలు దాన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు. ఓకే, ప్రతిపక్షాలు కాబట్టి విమర్శించాయి ప్రభుత్వ విధానాన్ని అని అనుకుంటారు. నీవు ఒకేసారి 1,00,000 ఎకరాలని చెప్పి గీటు గీసావు. గ్రామాల్లో వ్యతిరేకత వచ్చింది. అసలు నీవు పోర్టు కట్టేదానికి 1,00,000 ఎకరాలకి ఏమైనా సంబంధం ఉందే? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా రాజధాని రైతులు ఆ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఉద్యమం చేశారు. వాళ్ళు మొదటి నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఉద్యమంలోనే ఉన్నారు వాళ్ళు పాపం. వాళ్ళ ఉద్యమం కూడా పరోక్షంగా ఈయనకు తోడ్పడింది అధికారంలోకి రావడానికి. ఈరోజు వాళ్ళే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. కారణమేమి? నువ్వు 54,000 ఎకరాలు నీ చేతుల్లో ఉంటే దాన్ని వినియోగించుకోకుండా మరో 40,000 ఎకరాలు కావాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటే అక్కడో ఎయిర్పోర్ట్ కావాలని ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకో ఎయిర్పోర్ట్ కావాలి, దానికో 5,000 ఎకరాలు కావాలి. అమరావతిలో నేను రైల్వే స్టేషన్ కడతాను, రైల్వే స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఈ రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు కావాలంటే ఇదంతా అపహాస్యంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ ఏంటి, 1,500 ఎకరాలు ఏంటి అని ఎవరైనా దాన్ని ఇది చేస్తారు. కాబట్టి అంటే నేను అనేది అంటే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం అని, ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినా సరే నువ్వు ల్యాండ్ ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? ఇవ్వాలి. కానీ దానికి ఎంత అవసరము, దానికి ఒక రేట్ నిర్ణయించే దాంట్లో కూడా ఒక హేతుబద్ధత అవన్నీ చూసుకొని చేయాలి. అంతేగాని మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాము, ఎందుకు చేస్తున్నామంటే పరిశ్రమల కోసం అంటే పబ్లిక్ దాన్ని కన్విన్స్ కారు. ఇప్పుడు పోలవరం అనేది పరుగులు పెడుతుంది అనుకుంటున్నారా? బాగా సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా ప్రాజెక్ట్ని? పోలవరం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి మనమే తప్పు పట్టడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాని ఎత్తు తగ్గిస్తా అన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటే 41.15 మీటర్స్ ఎత్తు వరకే మీరు ఇది చేసుకోవాలి. మన వారు తెలివిగా ఏం చేస్తున్నారు, మేము నిర్మించేది మాత్రం 45.72 అంతవరకు మేము ఆ ఎత్తు వరకు నిర్మిస్తాము, నీళ్లు మాత్రం అక్కడి వరకు పెట్టుకుంటామంటారు. అంటే ఏమంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ని ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వము దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా చేయడానికి అది చెప్తా ఉన్నారు. మన మినిస్టర్ R&R ప్యాకేజ్ విషయంలో మన మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు కుండ బద్దలు కొట్టాడు. మేము నిర్మించే ఎత్తు మాత్రం అంతవరకు నిర్మిస్తాం, కానీ నీళ్ళు ఇక్కడికే పెడతాం. నిజంగా పక్కాగా 41 పాయింట్ అంతేనా సార్? 41.15 దగ్గర ఆగిపోతుందా? అంతే కదా. మినిస్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. ఆయన మాత్రం వాస్తవాలు దాచుకోలే. ఆయన ఏమన్నాడంటే మేము ఫుల్ లెవెల్ కడతాము, కానీ నీళ్ళు ఇక్కడికే పెడతాం. నేనేమంటానంటే నువ్వెందుకు డ్యామ్ కడుతున్నావు? నీళ్లు పెట్టుకోవడానికి కదా డ్యామ్ కట్టేది. లేకపోతే ఏమన్నా మనకేమన్నా సిమెంట్ ఎక్కువై, డబ్బులు ఎక్కువై, ఐరన్ ఎక్కువై కడతామా? కాదు కదా. నువ్వు అసలు దానికి ఎప్పుడో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సందర్భంలోనే సిడబ్ల్యూసి వారు కూడా అనుమతి ఇచ్చారు. 196 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉండే పద్ధతుల్లో 45.72 మీటర్స్ ఎత్తు వరకు నిర్మించాలని అన్నారు. నీవు ఇప్పుడు వాళ్ళు ఎత్తు తగ్గిస్తే మీరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్ణయం అయింది అంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్ణయం అయింది, అదే కరెక్ట్ అనుకుందాం. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. పైగా మీరు ఏం చెప్తున్నారు, ఇక్కడ అక్కడ మాదే గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ స్పీడ్లో పోతాం అంటున్నారు కదా. మరి డబుల్ ఇంజన్ సర్కార్ మీరు పోయి మాట్లాడుకోవాలి కదా. అది కరెక్ట్ కాదండి, ఇది జాతీయ ప్రాజెక్టు, ఆల్రెడీ ఆమోదం ఉంది, సిడబ్ల్యూసి ఆమోదం కూడా ఉంది. ఇంకా ఇప్పుడు మీరు అది మాట్లాడకుండా, ఆ మాట్లాడడం చేతగాక మీరు ఇప్పుడు తగ్గిస్తామంటే దాన్ని సహించారు. దానివల్ల ప్రయోజనాలు నెరవేరవు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా అక్కడ ఉత్పత్తి అవుతుంది. తర్వాత 196 టీఎంసీల నీరు నిల్వ చేస్తేనే మనకి అక్కడ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ లేదా ఇక్కడ కానీ అంత కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎత్తు తగ్గిస్తే దానివల్ల ఏం ప్రయోజనం? మన ప్రయోజనాలు నెరవేరవు. కాబట్టి ఏమంటే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన డైవర్ట్ చేస్తాడు ప్రజల అటెన్షన్ని. ఏమంటే పోలవరం బనకచెర్ల అని దీన్ని కొత్తది తెచ్చాడు. ఈ పోలవరం బనకచెర్ల ద్వారా దీన్ని అంత డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు.
ప్రతిపక్షం రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే 11 సీట్లకి పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ప్రజా పోరాటాలు అంటే మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే చేస్తుందా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనుకుంటున్నారా? చేయాలని అసెంబ్లీలోకి కోరుకుంటాము. వెళ్ళటం. మేమేమంటే వాళ్ళు మేము అసెంబ్లీకి పోవాలని కూడా కోరుకుంటాం. ఉమ్, ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పోవాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, నిలదీయాలి. కానీ వాళ్ళు ఏదేమంటే వాళ్ళు ఇక్కడ కొట్లాడతారు. ఢిల్లీకి పోతే అందరూ ఒకే దగ్గర ఉంటారు. ఉమ్, నిన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు క్యాండిడేట్ని పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏతో ఫైట్ చేసేవాడైతే ఎన్డీఏ క్యాండిడేట్కి నువ్వు ఎందుకు మద్దతు ఇస్తా అన్నావు? కనీసం బీఆర్ఎస్, బీజేడీ మాదిరి బాయ్కాట్ కూడా చేయలే. వాళ్ళకంటే ముందే పోయి ఓటేస్తావు నువ్వు, తెలుగుదేశం వాళ్ళకంటే ముందుగా, బీజేపీ వాళ్ళకంటే ముందుగా పోయి ఓట్లేస్తావు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వీళ్ళందరూ కూడా మోడీకి భుజానికి కూర్చున్నారు అంతే. లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? అది వారు చెప్పాలి. ఎవరైతే సిట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారో వారు చెప్పాలి. ఉమ్, వారు ఏం చేస్తారు ఏమనేది వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళు ఇది చేస్తారు. అది మనకేం తెలుస్తుంది? లిక్కర్ కేసులో నిజంగా స్కామ్ జరిగిందా? వీళ్ళేం చేయలేదు, అసలు కేసే కదా అంటున్నారు. మీరేమంటారు? అది మామూలే, ఎవరి మీద కేసు వస్తే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా స్కామ్ జరిగిందని ప్రచారం చేసిన వాళ్ళం. మేము ఇప్పుడు జరగలేదని మేము ఎట్లా అంటాం? మీ ఉద్యమాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.